నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్కు ఝలకిచ్చారు. వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిక గురించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, నలుగురు వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే కర్నూలు జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, అలాగే కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియతో పాటు అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, అలాగే కడప జిల్లా నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరడం జరిగింది. అలాగే కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి వీరంతా చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి ఈ చేరికల మీద కీలక పరిణామాలు అయితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చోటు చేసుకున్నాయి. ఏదైతే ఈ ఎమ్మెల్యేల చేరిక ఉంటుందంటే పొద్దుటి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చిందో దీనికి అనుగుణంగానే రాజకీయ వాతావరణం కూడా ఇక్కడ వేడెక్కడం జరిగింది. కలెక్టర్లకు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఏదైతే ఈ ఎమ్మెల్యేల చేరికలు వ్యతిరేకత వస్తున్నాయో తెలుగుదేశం వర్గాలు వాటికి సంబంధించి కార్యకర్తలతోనూ వాళ్ళతో ముఖ్య నేతలతో సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పార్టీలో ఈ ఎమ్మెల్యేల చేరిక వల్ల ప్రస్తుతం గత 10 ఏళ్ల నుంచి పార్టీకి అంటిపెట్టుకున్న నేతలకు ఎలాంటి అన్యాయం చేయబోదని మాత్రం ముఖ్యమంత్రి ఈ సమావేశంలో భాగంగా స్పష్టం చేయడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించి భూమా నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ చేరిక వల్ల ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పి శిల్పా సోదరులతో స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే శిల్పా మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే ఆలగడ్డ నుంచి కూడా ఈ వైరం అనేది కొనసాగుతూ వస్తుంది. వీళ్ళ చేరిక వల్ల శిల్పా సోదరులు ప్రస్తుతం రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి, అలాగే ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఎక్కడ కోల్పోతారో అనే భావన అనేది నెలకొంది. దీనికి సంబంధించి తొలుత సొంత పార్టీ నేతలను బుజ్జగించే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో ఎవరి ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు వస్తున్న ఎమ్మెల్యేలకు సహకరించాలని చెప్పి ఆయన కార్యకర్తలందరికీ స్పష్టం చేయడం జరిగింది. అలాగే కడప జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటూ వచ్చింది. దశాబ్ద కాలం నుంచి కడప జిల్లా టీడీపీని అడ్డు పెట్టుకున్నారు రామసుబ్బారెడ్డి. ఆయన కూడా ఎంతో కాలంగా ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేర్చడానికి సుముఖతో ఉన్నప్పుడు అడ్డుకుతూ వస్తున్నారు. అయితే ఆయన కూడా బుద్ధిస్తూ వస్తున్నారు. ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ రామసుబ్బారెడ్డికి గౌరవం ప్రాధాన్యం ఉంటుందని చెప్పి అదే సమయంలో పార్టీలోకి చేరేందుకు వస్తున్న ఆదినారాయణ రెడ్డిని కూడా స్వాగతించాలని చెప్పి ఆయన నచ్చ చెప్పడం జరిగింది. ఈ రెండు జిల్లాల నేతలు కూడా ఏదైతే చేరికను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్తుంది, అలాగే అదే సమయంలో అధినేత మాట మాత్రం కట్టుబడి ఉంటామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు చేరిక వల్ల తాము పార్టీ వీడుతున్నాము, అలాగే పార్టీ వదిలి వెళ్ళిపోతామనే ఊహగానాలకు మాత్రం ఖండించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పార్టీలోనే కొనసాగుతామని చెప్పి అధినేత మాటకు గౌరవించి వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ఈ రెండు జిల్లాల నేతలు కూడా స్పష్టం చేయడం జరిగింది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి రాకను స్వాగతించాలన్న చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదన్న ఆయన నాయకులు, కార్యకర్తల భవిష్యత్తుకు చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారన్నారు. ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలని చెప్పడం జరిగింది. అధ్యక్షుడి నిర్ణయం ఏదైనా కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తప్పకుండా మేమందరం కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగింది.
నేను వ్యక్తిగతంగా ఏ హామీ అడగలేదు. నేను ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి చేరుతున్నాడు కాబట్టి ఒక అవకాశంగా తీసుకొని నాకు ఇది కావాలా అని ఇప్పుడు కాదు ఎప్పుడు అడగను. అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి మా మీద నమ్మకం ఉంటే ఏదైనా చేస్తారు. నేను అవకాశవాదంగా ఎప్పుడు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని కూడా రెండే చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మా ఊపిరిన్నంత వరకు మా పినతండ్రి శివారెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు. మేము కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాము. తెలుగుదేశం పార్టీలోనే ఉండాలనుకున్నాం కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. మా క్యాడర్కే సమస్యలు ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దమ్మలవాడ నియోజకవర్గ పరిస్థితులు ప్రత్యేకం. అన్ని విధాలా మీకు నేను ఉంటాను, అన్ని విధాలా ఆదుకుంటాను, ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా మేమందరం ఉంటామని క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర రాజకీయాలు చకచకా మారుతున్నాయి. నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్కు ఝలకిచ్చారు. వైకాపాను విడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అంతకుముందు జమ్మలమడుగు, నంద్యాల నియోజకవర్గాల కార్యకర్తలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో పాటు శిల్పా సోదరులు, ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబును కలిసి తమ ఇబ్బందులను వివరించారు. వైకాపా ఎమ్మెల్యేల రాకతో స్థానికంగా తమకు ఎదురయ్యే ఇబ్బందులను వారు చంద్రబాబుకు తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. తెలుగుదేశంలోకి చేరే వారిని స్వాగతించాలని వారికి సూచించారు.